అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమంటే మల్లయ్యకొండ చుట్టుపక్కల మైనింగ్ కార్యక్రమం చేసేదానికి ఈ కూటమి ప్రభుత్వం లోపల అంతా రెడీ చేసేసి ఈరోజు ముసలి కన్నులు కారుస్తా నిన్న కిషోర్ కుమార్ రెడ్డి గారు, షాజహాన్ బాషా గారు, ఇంకా వేరే నాయకులు కూడా అక్కడ పోయి ప్రజలకు వచ్చిందును తప్పుదావ పట్టించి మభ్యపెట్టే కార్యక్రమం చేపట్టినారు. యాక్చువల్గా ఇది ఏం జరిగింది, గిరి ప్రదక్షిణ అని చెప్పి మన ప్రియతమ నాయకులు మన ఈయన ద్వారకానాథ్ రెడ్డి గారు, ఇంకా చుట్టుపక్కల ఉండే ప్రజలు ప్రతి ఒక్కరూ వచ్చిందను దీన్ని కాపాడుకుందాం, ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని కాపాడుకోవాలా, ఇది మన బాధ్యత అనే విధంగా ప్రజల్లో ఒక చైతన్యం వచ్చేసి వాళ్ళందరూ ఒక ఇది చేస్తే ఈ రకంగా మనం చేస్తూ ఉండేదంతా బయటపడిపోతుంది, మనం కూడా ఏదో ఒకటి చెప్పాలని చెప్పి ఏ రోజు కూడా ఆ కొండ మీద కానీ మన మల్లయ్య కొండ మీద ఇంత కూడా రాగి గింజంత ప్రేమ లేని వాళ్ళు కూడా ఈరోజు వచ్చి ఆడ కూర్చొని రకరకాలుగా మేము చేయలేదు, ఇదంతా చేసిండేది మొత్తం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే, మేము ఏ రోజు చేయదు, మేము కాపాడినాం ఇంకా అనే టైప్లో తప్పుదావ పట్టించే కార్యక్రమం చేపట్టినాం. దీంట్లో ఇంతకుముందు మా అన్న చెప్పినట్టు ప్రతి ఒక్కటి కూడా జీవో ఆధారంగా ఏ డేట్లో ఏం జరిగింది అనే టైప్లో కూడా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. దగ్గర 23/4/2026లో ఇది కాంపోజిట్ లైవ్ ఇది మెమో కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ 23/6/2025లో కూడా కాంపోజిట్ లైసెన్స్ కూడా వీళ్ళు కూడా జీవో పాస్ చేసి కూడా ఇవ్వడం జరిగింది. ఈ రకంగా లోపల గారు ఒప్పందాలు కుదుర్చుకొని లోపల మొత్తం వచ్చేది జీవోలు పాస్ చేసుకుంటూ రీసెంట్లీ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో బహిరంగంగా చెప్పినారు, ఐరన్ ఓర్ మదనపల్లిలో ఉంది, మనకేం ఇబ్బంది లేదు, మనకు మంచి కాలం వస్తూ ఉంది అనే టైప్లో కూడా చెప్పడం జరిగింది. లోపల అంతా చేసుకుంటూ ఈరోజు ప్రజలకు వచ్చిందును ఆడొచ్చి ఏదో మాకు చాలా ప్రేమ మల్లయ్యకొండ మీద ఉంది అనే టైపులో ముసలి కన్నీరు కార్చి ఆ రకరకంగా మేమేమి చేయలేదని చెప్పి మభ్యపడే కార్యక్రమం చేసినారు. ఈ రకంగా మీకు ఆ ప్రేమ ఉండింటే ఇన్ని సంవత్సరాలు కూడా మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ మన ద్వారకానాథ్ రెడ్డి గారు కానీ ఆ కొండ మీద ఎంత ప్రేమ ఉందో దగ్గర 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి ఒక రోడ్డు సౌకర్యం కల్పించినారు, అదేవిధంగా కరెంట్ సౌకర్యం కల్పించినారు, అదేవిధంగా తాగునీటి సౌకర్యం కల్పించినారు. అక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ అది ఆధ్యాత్మిక లైన్, ప్రతి ఒక్కరు కూడా దాని మీద ఎంత అటాచ్డ్గా ఉన్నారంటే దాని మీద అది వాళ్ళు వచ్చింది వాళ్ళ మా సొంత ఒక తరాలుగా మా తాత ముత్తాతల కాడి నుండి దీన్ని వచ్చింది ఒక దైవాన్ని ఆడ పూజించుకుంటున్నాం. శ్రీశైలం మంచి మన శివాలయానికి పోలిస్తే దాంతో సమానంగా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉండే దేవాలయం అది. అట్లా దేవాలయానికి అక్కడ కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరు వచ్చిందును ఆ దేవుణ్ణి అదానికి వేడుకుంటారు. ఆ రకంగా వాళ్ళు ఉండే కోరికలు ఆడు తీసుకుంటారు. ఈరోజు దాన్ని అందరూ మీరు లోపల చేసుకుంటూ అన్ని రకాలుగా అది లోపలంతా జీవోలు రెడీ చేసేసుకొని దానికి ఏదో ఒక రోజు మాకు సంబంధం లేదు, మేము ఆ రోజే చెప్పాము, అది సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చేసింది, మా చేతిలో ఏమీ లేదనే విధంగా మీరు వచ్చిందని ఈరోజు వచ్చి అక్కడ కార్యాచరణ స్టార్ట్ చేసినారు. దానికోసం ఎక్కడ అజిటేషన్ ఇంకా ఉధృతం అవుతుందో, ఏ రకంగా ప్రజలు ఇంకా తిరగబడతారో, ఏ రకంగా మనం ఇదేతామో అని చెప్పించును దానికి వచ్చింది సైలెంట్ చేసేదానికి నేను కిషోర్ కుమార్ రెడ్డి గారు కానీ, షాజహాన్ బాషా గారు కానీ, ఇంకా వేరే నాయకులు కూడా అక్కడికి వచ్చేసింది ప్రజలకు మభ్యపెట్టే కార్యక్రమం చేపట్టినారు. ఇది అంతా ఒక కార్యాచరణ రూపంలో జరుగుతూ ఉంది. కానీ అక్కడ ఉండే ప్రజలంతా ఊరుకోరు. ఈరోజు మేము కారుస్తూ ఉండేది ముసలి కన్నీరు. మీరు ప్రతి ఒక్కరు కూడా దాన్ని గమనిస్తూ ఉన్నారు. ఏ రోజైనా సరే ఎవరైనా సరే అక్కడ వచ్చినారంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము 100% దానికి వచ్చిందో మేమంతా ఇది డిబేట్ చేస్తాం. అక్కడ ప్రజల్లో కూడా ప్రజల ఆకాంక్ష ఏ విధంగా ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని అనుగుణంగా నడుస్తుంది. ఖచ్చితంగా ఆడ చేసే అజిటేషన్లో కూడా మేము 100% తోడుంటాము. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము అక్కడ మేము మైనింగ్ జరగనివ్వం. అదేవిధంగా మేము ఏం చెప్తున్నామంటే, మీకు కిషోర్ కుమార్ రెడ్డి గారికి మీకు అంత ప్రేమ ఉంటే తమ్మడపల్లి కాన్స్టిట్యున్సీ మీద మీకు అంత ఇది ఉంటే మీరు ఖచ్చితంగా దానికి నో మైనింగ్ జోన్ అని చెప్పి ఒక లెటర్ ఈరోజు కూడా మీరు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడండి. మీ మాట మీద మీకు కట్టుబడి ఉంటే నో మైనింగ్ జోన్ అని చెప్పి ఒక సర్టిఫికేట్ తీసుకోండి, ఒక జీవో పాస్ చేసుకొని అక్కడ వచ్చిందను ఆ మల్లన్న కాళ్ళ దగ్గర పెట్టేది క్షమాపణ చెప్పి మీరు కానీ చేస్తున్నారంటే మీరు చెప్పిన మాట నిజాయితీగా చెప్పినారని మేము ఊహిస్తాం. లేని పక్షంలో ఖచ్చితంగా ఇది లోపగారు ఒప్పందం మీరు జరిగింది ఏదో జరుగుతుంది అనుకుంటాం. దీని విధంగా మా జీవోల మీద కానీ మేము చెప్పిన మాటల మీద కానీ మీకు ఏదైనా ఉంటే బహిరంగ చర్చకు కూడా మేమందరూ రెడీగా ఉంటాం. ఖచ్చితంగా మీరు చెప్పిన ప్రదేశానికి మేము వస్తాం, జీవోలతో పాటు వస్తాం. మా ప్రియతమ నాయకులు ద్వారకానాథ్ రెడ్డి గారు కూడా అడిగి వస్తారు. ఖచ్చితంగా దాని గురించి మేము డిస్కస్ చేస్తాం. మీకు ఎంతవరకు మల్లయ్యకొండ మీద కానీ తమ్మళ్ళపల్లి కాన్స్టిట్యున్సీ మీద కూడా మీకు ఎంత ఇది ఉందంటే అట్లీస్ట్ మీ ఆ ఉండే ప్రజలు వాళ్ళ బాధ చెప్పుకునే దానికి ఒక ఇన్ఛార్జ్ కూడా మీరు పెట్టలేక